నోసు లంగ్స్ అనేది ఒకటే సింగిల్ ఎయిర్వే. ఇది ఎంట్రన్స్, ఇది లోపల ఉన్నటువంటి ఇల్లు అనుకోండి. ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇందులో రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎలర్జీలు, అది డస్ట్ ఎలర్జీ కానీ పోలెన్ ఎలర్జీ కానీ ఇక్కడ మొదలవుతాయి. సబ్సీక్వెంట్గా ఇది ఇక్కడ కిందికి దిగితే ఆస్తమాగా మారుతుంది. కాబట్టి చిన్నపిల్లల్లో ఉన్నటువంటి ఎలర్జిక్ రైనైటిస్ని మొట్టమొదటినే మనం ట్రీట్ చేయాలి. లేనట్లయితే ఎడినాయిడ్స్ ఉబ్బుతాయి, టాన్సిల్స్ ఉబ్బుతాయి, చైల్డ్హుడ్ ఆస్తమాగా మారే అవకాశాలు ఉంటాయి. ఎంత తొందరగా పిల్లలకు ఈ ఎలర్జిక్ రైనైటిస్ని, ఈ ఎలర్జిక్ డర్మటైటిస్ని గుర్తించి మనం సరి అయినటువంటి యాంటీ ఎలర్జీ, యాంటీ ఆస్తమా మెడికేషన్ వాడినట్లయితే తల్లిదండ్రులు అంత తక్కువగా బాధపడతారు, పిల్లలు అంత హ్యాపీగా ఎదగగలుగుతారు. లేకపోతే హాస్పిటల్స్ మారుస్తూ ఉంటారు, మందులు మారుస్తూ ఉంటారు, యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. సో వాళ్ళకు కరెక్ట్ డయాగ్నోజ్ చేసి కరెక్ట్ మెడిసిన్ వాడినట్లయితే హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఎంత మాత్రం ఉండకూడదు.